హలో హాయ్ అండి. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి బేసన్ మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట్లాడాక ఉల్లిగడ్డలు కరివేపాకు వేసేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని నానబెట్టి ఉంచేసుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. అందులోకి కలిపేసుకుందాం. ఒకసారి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇంకొకసారి కలిపేసుకోవాలి. సన్న కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలు వేసుకున్నాను. 4 టమాటాలు తీసుకుని నేనైతే దాన్ని బట్టి తీసుకోవచ్చు. అందులో రుచికి సరిపడినంత కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి గోలిచ్చేసుకోవాలండి. ఇంకొకసారి గోలిచ్చేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు. ఆ లోపల శనగపిండి అయితే తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. పిండిని లూజ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చూడాలి. మూత తీసి చూద్దాం. మెత్తగా అయితే ఉడికిపోయిన టమాటాలు గిటంగా ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి బేసన్ పిండిని వేసుకుందాం. కలిపేసుకోవాలండి బాగా. స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొన్ని అందులోకి నీళ్ళు వేసుకొని మనం కొంచెం చిక్కగా ఉంటే చిక్కగా పెట్టేసుకోవచ్చు. పల్చగా ఉంటే కొంచెం నార్మల్గా ఇంకొన్ని వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. కొద్దిగంత కొత్తిమీర వేసేసుకొని లాస్ట్కి కొద్దిగంత నిమ్మకాయ వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీకి కానీ చపాతీకి కానీ రైస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి. బేసన్